తిరుపతి నగరంలో గ్లోబల్ ఫౌండేషన్ సహా పలు సేవా సంస్థలు శాంతియుత ర్యాలీ నిర్వహించాయి. మహతి ఆడిటోరియం వద్ద నుంచి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. టిబెట్ లో భూకంపం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా కొన్ని సంస్థలు కలిసి సహాయం అందించాయని, అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధ పరిస్థితులలో ప్రపంచ శాంతి కావాలి, కానీ యుద్ధం అవసరం లేదంటూ హితవు పలికారు. పాదపద్మాల చెంత పవిత్రమైన తిరుపతి మహతి ఆడిటోరియం నందు ప్రపంచ శాంతి కోసము తిరుపతి నుండి అందరము మూకుమ్మడిగా పంపుతున్న ఈ శాంతి సందేశము కొరకు వచ్చిన నా సేవా సంస్థల అన్ని సేవా సంస్థలు 35 సేవా సంస్థల ప్రతినిధులకు, తిరుపతి పుర ప్రజలకు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వినమ్రత నమస్కృతాంజలి. నా ప్రియమైన సోదరులారా, సోదరమణులారా, మీరు చూస్తే ఈరోజు పశ్చిమాసియా యుద్ధముతో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. అందరూ అమాయకులైన పసికందులు, అమాయక ప్రజలు, వీరే కాకుండా ప్రకృతి కూడా ఎంతో నష్టపోతోంది. యుద్ధం అనేది ఒక భయంకరమైనది. 2 దేశాల మధ్య కాదు, 2 వ్యక్తుల మధ్య కాదు, అది ఈరోజు ప్రపంచాన్నే కుదిపేస్తుంది. యుద్ధం వల్ల నష్టాలు నా సోదరులు నిన్న అన్ని విశదీకరించినారు. ఎక్కువసేపు మాట్లాడకుండా ఈ యుద్ధాన్ని ఇక్కడ మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఎవరిని విమర్శించడం లేదు. తిరుపతిలో మొట్టమొదటి ర్యాలీ జరుగుతుంది అనుకుంటాను నేను. ఎందుకంటే మనకు దేశవ్యాప్తంగా దీని గురించి గుర్తించాలి. ఈరోజు తిరుపతి నగరంలో దీన్ని గుర్తించి ముందుకు తీసుకొచ్చినట్టు ఆర్గనైజేషన్ అన్నింటిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి ఒక యుద్ధం వల్ల మరణం వస్తుంది, అదేవిధంగా ఒక శాంతి వల్ల మనకు ఒక జీవం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మొదట్లో చూసినట్లయితే యుద్ధం వల్ల ఎంతవరకు పెద్ద ఇబ్బందులు ఉండదు అనుకున్నాం, కానీ ఒక పెట్రోలో లేకపోతే గ్యాసో ప్రాబ్లం అనుకున్నాం. ఈరోజు చూస్తే చిన్న చిన్న బండ్లు పెట్టుకున్న వ్యాపారులు, దోశలు, టిఫిన్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు కూడా లాస్ట్కి, అంటే హోటల్ పెద్ద ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ అందులో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. అంటే చాలామందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి గత 23 రోజులుగా దగ్గర 3 వారాల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం వల్ల వచ్చే ఫలితం మనందరం కూడా తెలుసు, నష్టం తప్ప దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి దీన్ని గుర్తించి ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం ఒక పెద్దన్న పాత్ర పోషించి దీన్ని నిరోధించడానికోసంగా కృషి చేస్తుంది. యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ యుద్ధం అనేటటువంటిది మానవాళి మనుగడకు తీవ్రమైనటువంటి ముప్పు కలుగజేస్తుంది. ఇటువంటి యుద్ధాల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి వీటి నుంచి బయటపడడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కాముకులందరూ కూడా శాంతిని కోరాలని, యుద్ధం ఆపాలని ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సాహితీ సంస్థలు, సేవా సంస్థలు, మేధావులు అందరూ కలిసి ఈ తిరుపతి పురవీధుల్లో శాంతి నెలకొలాలని, అలాగే యుద్ధం ఆపాలి అనేటటువంటి నినాదంతో ఈరోజు మహతి కళాక్షేత్రం నుంచి తిరుపతి పురవీధుల్లో ప్రదర్శన చేస్తున్నారు. వీరందరికీ కూడా ఈ యొక్క నినాదం ప్రపంచమంతా వినిపించాలి, శాంతి గీతం వెలియాలి అనేటటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్, వేమన విజ్ఞాన కేంద్రం మొట్టమొదట సంప్రదించుకొని తిరుపతిలో ఉన్నటువంటి అన్ని సంస్థలతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయాలి. యుద్ధ